అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అడుగుతున్నారు, సిస్టర్స్ చాలామంది అడుగుతున్నారు, అక్క ఏ పని అయితే బెటర్ అక్కడ అని చెప్పేసి, అంటే క్లీనింగ్గా, కుకింగ్గా, పిల్లల్ని చూడడం అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం అని చెప్పేసి చిన్న వీడియో అండి. నాకు తెలిసింది నేను చెప్తాను, మీరు తప్పుగా ఏం తీసుకోకండి. నాకు ఎంతవరకు తెలుసు అంతవరకు చెప్తాను. నాకు అన్నీ తెలుసు అని చెప్పను, కానీ ఆల్రౌండర్ వర్క్ అయితే చేశాను, సో చెప్పగలుగుతాను అన్నమాట. నేనైతే ఆల్రౌండర్ వర్క్. ఇప్పుడు వంట చేస్తున్నా కదా అక్క అంటారేమో, నేను స్టార్టింగ్ క్లీనింగ్ అని వచ్చిన కాడ నుంచి క్లీనింగ్, పిల్లల్ని చూడడం, ఇస్త్రీలు చేయడం, బట్టలు ఉతకడం, తర్వాత ఒక పిల్లతో తిరగడం, తర్వాత ఇదిగో ఫైనల్లీ ఇలా వంటకొచ్చి పడ్డాను అన్నమాట. అందుకని చెప్పేసి అన్ని పనుల్లో ఎక్స్పీరియన్స్ ఉందండి. సో దాన్ని బట్టి నేనైతే చెప్పగలుగుతాను ఏ పని బెటర్ అని చెప్పేసి. ఇప్పుడు చెప్పేనా, ఏ పని బెటర్ కదండి. అంటే అన్ని పనుల్లోనూ కష్టం ఉంటుందన్నమాట. ఈ పని అయితే ఇంత సుఖం ఉంటుంది, ఈ పని అయితే ఇంత సుఖం ఉండదు అని చెప్పేసి మనం ఏది చెప్పలేము. అక్కడుండే పర్సన్స్ బట్టి, అంటే ఆ ఇంటి మనుషులను బట్టి ఉంటుందన్నమాట. కొంతమంది ఇంట్లో ఎక్కువ మనుషులు ఉంటారు, అంటే ఎక్కువ పిల్లలు ఉంటారు, ఆ ఇంట్లో ఎక్కువ పని ఉంటుంది. ఇంకొంతమంది ఇంట్లో అయితే తక్కువ మంది ఉంటారు, ఎక్కువ పని ఉంటుంది. ఇంకొంతమంది ఇంట్లో అయితే తక్కువ మంది ఉన్నా తక్కువ పని ఉంటుంది. కాబట్టి ఏ ఇంట్లో ఎలా ఉంటుందని అయితే చెప్పలేమండి. క్లీనింగ్కి వచ్చేద్దాము. మామూలుగా క్లీనింగ్ అయితే క్లీనింగ్ చేసే వాళ్ళకి కాస్త సుఖం ఉంటుందండి. మరీ కష్టపడిపోక్కర్లేదు, కానీ కాస్త సుఖంగా ఉంటుంది. కానీ జీతం తక్కువ ఉంటుందంటారు, తక్కువగా ఇస్తారని చెప్తారనమాట. క్లీనింగ్ ఎలా అంటే, మనం పొద్దున్నే లెగిస్తామా, లేచిన తర్వాత అన్నీ శుభ్రంగా తుడుచుకుంటూ వచ్చేసి మాపులెట్టేసి బల్లలు అద్దాలు అన్నీ తుడిచేస్తామా, తర్వాత బట్టలు ఉతికి ఐరన్ చేసి అట్లా ఉంటుందన్నమాట. కానీ ఇదే పని అని ఉండదండి. చాలా పనులు ఉంటాయి. మధ్యలో మనకి సరుకులు వస్తాయి, ఇట్లా చాలా పనులు ఉంటాయండి. ఇంకా వాళ్ళు ఏదైనా చెప్తారు, లేదంటే ఎక్కడికన్నా తీసుకెళ్తారు, ఎక్కడికన్నా వెళ్ళాల్సి ఉంటుంది, అలా ఉంటుందండి. తర్వాత కుకింగ్కి వచ్చేద్దాం. కుకింగ్కి వస్తే వంట చేయడం అంటే గరిటె తిప్పడం మాత్రమే ఉండదండి. వాళ్ళకి సంబంధించి క్లీనింగ్లు ఉంటాయి, అలా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పైన కింద ఉంటాయి కదా, వంట చేసే వాళ్ళని కింద చేయండి అంటారు, క్లీనింగ్ చేసే వాళ్ళని పైన చేయండి అంటారు. అట్లా ఏదో ఒక పని ఉంటుందండి క్లీనింగ్ పొద్దున. తర్వాత వంట చేసిన తర్వాత వంట అంటే మామూలుగా ఉండదండి, చాలా ఉంటుంది. ఈ మధ్యలో వీళ్ళకి కూడా అంతే, సరుకులు రావడం, కూరగాయలు రావడం, అవి సదురుకోవడం అట్లా ఉంటుందన్నమాట. మధ్యలో ఇంట్లో పనులు, ఇళ్లలో అవి తీస్తారు, అవి సదిరిస్తారు, అట్లా ఉంటుంది. బై లక్ ఏంటంటే టైం ఉన్నప్పుడు టైం ఉంది, టైం లేనప్పుడు టైం ఉండదండి, ఇంకంతే. పిల్లల్ని చూడడం గురించి కాస్త కష్టం అండి. పిల్లల్ని చూసే వాళ్ళకి కష్టం అంటే, పిల్లలతో కాసేపు అలా ఆడుకుంటూ ఉంటే కూర్చోవడానికి అట్లా ఉంటుంది. కానీ అంటే కొంచెం కష్టం ఏంటి అంటే, పిల్లల్ని చూసేటప్పుడు వాళ్ళకి వాష్రూమ్ వస్తే ఇబ్బంది అన్నమాట. ఆ పిల్లల్ని ఎవరికైనా చెప్పి వాష్రూమ్కి వెళ్ళాలి కదా, ఆ ఇబ్బంది ఉంటుంది. వాళ్ళ బట్టలు ఉతుక్కోవడానికి, వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోవడానికి కూడా టైం ఉండదు. తినేటప్పుడు పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంటే వాళ్ళు కరెక్ట్గా మనం తింటూ ఉంటారు, పిల్లల్ని చూసేవాళ్ళు వాళ్ళు వచ్చేయమంటారు, తినేది కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. పిల్లలతో బయటికి వెళ్తే కనుక వచ్చేసరికి 1 గంట 12:30 అట్లా అవుతుంది నైట్ టైము. ఆ టైంలో వచ్చి పాపం వాళ్ళు తింటారన్నమాట. ఇప్పుడు ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు ఏదో ఒక టైంలో 9:30కి తినేస్తారు. కానీ చిన్న పిల్లల్ని చూస్తారు కదా, వాళ్ళకైతే తినే టైం ఉండదు. ఇప్పుడు లక్షవారం శుక్రవారం అయితే వాళ్ళనిద్దరికీ తినడానికి కూడా కష్టమే అని చెప్పొచ్చు పిల్లల్ని చూసే వాళ్ళకి. వాష్రూమ్కి వెళ్ళే కష్టాలు కూడా వాళ్ళకు ఉంటాయండి. ఇవి 2 నేను ఫేస్ చేశాను. ఒక్కటనే కాదండి, మొత్తం పనులన్నీ చేశాను నేను. క్లీనింగ్ అని వచ్చాను అంటే, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పనే ఉండదు. సపోజ్ మనకంటే ముందు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ పని కూడా మనం చేయాల్సి ఉంటుంది కదా, అలా కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు క్లీనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, క్లీనింగ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇంట్లో వంట చేసే ఆమె ఉంది, ఆమె ఇంటికి వెళ్ళారనుకోండి, 3 నెలలు సెలవు కదా, ఇప్పుడు క్లీనింగ్ చేసే వాళ్ళే వచ్చి రానట్టు వంట కూడా చేయాల్సి ఉంటుంది ఆ 3 నెలలు ఆమె వచ్చే వరకు. ఈ 3 నెలల్లోపు ఇంకో మనిషిని తెచ్చుకోలేరు కదా, అందుకని చెప్పేసి వాళ్ళ చేత చేస్తారు. సపోజ్ వంట చేసే వాళ్ళు ఉన్నారు, క్లీనింగ్ చేసే వాళ్ళు ఇంటికి వెళ్ళారు, అప్పుడు వంట చేసే వాళ్ళే క్లీనింగ్ కూడా చేయాలి. అంటే మరి 2 పనులు చేసేయలేం, కానీ తప్పదు, ఇంకా చేయాల్సి ఉంటుంది. చేయాల్సిన పనులన్నీ కూడా బట్టలు ఉతకడాలు, ఇస్త్రీలు చేయడాలు అలాంటివి చేయాల్సి ఉంటుందండి. రూమ్లు అవి క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పనిలో ఇంత పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పలేం, కానీ 2 పనులు ఒక్కొక్క సందర్భంలో చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఒక 2-3 నెలలు. ఈ 2-3 నెలలకి కొత్త వాళ్ళని తీసుకురారు కాబట్టి మనమే చేయాల్సి ఉంటుంది. ఇంకా పిల్లల్ని కూడా చూడాల్సి ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో. నేను క్లీనింగ్కి వచ్చాను, పిల్లల్ని చూసి ఆమె వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఆమె వెళ్ళినప్పుడు నేనే మొత్తం అన్ని క్లీన్ చేసుకోవడం, పిల్లల్ని చూడడం, చిన్నపిల్లలు ఇద్దరిని చూడడం. 8 పిల్లలు ఉన్న ఇంట్లోకి వచ్చానండి. మొత్తం 10 మంది ఉన్న ఇంట్లోకి వచ్చాను ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ప్రతి పనిలోనూ కష్టం ఉంటుందండి, మన లక్ అని చెప్పాలి. ఆ ఇంట్లో పర్సన్స్ అందరూ మంచి వాళ్ళు అయితే మనకి కొంచెం సులువు ఉంటుంది. కానీ ఏంటంటే మనం ఇక్కడ
గుర్తుపెట్టుకోండి, మనం పని మనుషులం కదా, వీళ్ళు పని మనుషుల్లానే చూస్తారు, వాళ్ళ ఇంటి మనుషుల్లా మనల్ని ఏం చూడరు. మనం ఇంచుమించు ఒక 50 సంవత్సరాలు వీళ్ళ ఇంట్లో పని చేసినా కూడా వన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎల్లు అవతలకి అంటారన్నమాట. వీళ్ళ భాషలో ఇంగళాయ్ అని చెప్తారన్నమాట, ఎల్లండి అవతలకి అని చెప్పేసి. ఏదన్నా ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా ఏదన్నా మన చిన్న పొరపాటు తగిలింది అంటే అస్సలు సర్దుకోరండి, దాన్ని పీకి పాకం పట్టేస్తారన్నమాట. అట్లా కూడా చేసేవాళ్ళు ఉంటారు. సో మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండి పని చేసుకుని జాగ్రత్తగా వెళ్ళిపోవడమే మంచిది. ఆ పనైనా ఈ పనైనా కష్టమైనా కూడా కష్టపడడానికే కదా వచ్చాం కదా అన్న ఆలోచనతోటి కష్టపడి పని చేసుకుంటే మనం ఎన్ని సంవత్సరాలు చేసుకోవాలనుకుంటున్నాం అన్ని సంవత్సరాలు హ్యాపీగా చేసుకుంటాము. ఇంకోటి ఏంటంటే ఆ ఇంట్లో మనుషులు ఆ ఇల్లు మంచిదైతే చేసుకోండి, ఇంకా బయటకు వెళ్ళిపోదాము ఇంకొక ఇల్లు వెతుక్కుందాం అనుకోకండి. ఏమో తెలియదు కదా, అయితే మంచి ఇల్లు దొరుకుతుంది లేదా వాళ్ళు కూడా అలానే ఉంటారేమో అనే ఆలోచన ఉంటుంది కదా. కాబట్టి మరీ కష్టపెట్టేస్తుంటే కనుక ఇంకా మారండి. ఇదే చెప్తున్నాను చాలాసార్లు. మరి మంచి వాళ్ళు కాదు, కోపిస్టులు, కొడుతున్నారు తిడుతున్నారు అట్లా అంటే చాలామంది అడుగుతున్నారు, కొడతారక్క అసలు పని మనుషులను సరిగా చూడరంట కదా అని. అలా ఏముండదండి, వీళ్ళు అంటే వర్కర్స్ అనే చూస్తారు అంతే. ఇంకొంతమంది అయితే అదే కడుపులో తీసైనా పెడతారంటారు కదా, అటువంటి పర్సన్స్ కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళ కడుపులోంచి తీసి పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది అయితే ఉంటారు కదండి, ఇప్పుడు మనుషులు అన్నాక పలు విధాల రకాలైనటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూడా అంతే, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కోపిస్టులు మూర్ఖులు అట్లాంటి వాళ్ళందరూ ఉంటారు. అది మన లక్ అన్నమాట. ఆ దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళి ఎక్కడ పంపిస్తే అక్కడే చేసుకోవాలి, అది అన్నమాట. కష్టమైతే ఉంటుంది కానండి, ప్రతి ఇంట్లోనూ ఒకే కష్టం ఒకే పని ఉంటుందని మనం చెప్పలేము. ఓకేనా? ఓకే, మరి ఇదండి వీడియో. చాలామందికి డౌట్ క్లియర్ అయిందా? అయితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, అదే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.